ఇక సరూర్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీమతి కొండూరి పద్మావతి ఆధ్వర్యంలో శ్రీ సూక్త సహిత దీపలక్ష్మి పూజ, సౌందర్య లహరి పారాయణం, కోలాటం జరుగును కనుక అందరూ తప్పక వచ్చి పసుపు బొట్టు ప్రసాదం తీసుకుని పవిత్ర శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు ఆలయ అధికారులు, అర్చకులు, అలాగే అక్కడి వారు. शुभं भवतु कल्याणी आरोग्यं धनसम्पदं मम शत्रुविनाशाय सायं ज्योतिर्नमोऽस्तुते। महालक्ष्मी नमोऽस्तुते सर्वलक्ष्मी सदा पालय मां विजयलक्ष्मी सदा पालय मां कनकसूरि विरचयति लोकानविकलं महज्जेनं सौरिः कथमपि सहस्रेण शिरसा। ॐ ह्रीं श्रीं श्रीं जयलक्ष्मी नमः। विजयलक्ष्मी नमस्तेषु सर्वपरिजयं वये वीर्यं देहि वरं देहि शौर्यं देहि जयेश्वरी। ॐ ह्रीं श्रीं ह्रीं विजयलक्ष्मी जयलक्ष्मी नमः। प्रज्ञालक्ष्मी नमस्तेषु प्रधानपुरुषेश्वरी वेदां देहि देहि महि देहि जगेश्वरी। ॐ ह्रीं श्रीं ह्रीं प्रज्ञालक्ष्मी नमः। మాసం సందర్భంగా హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవాలయంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు దీపలక్ష్మి పూజని వైభవంగా మహిళలందరూ జరుపుకున్నారు. అమ్మవారిని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించమని వాళ్ళందరూ కూడా 108 దీపాలను వెలిగించి అమ్మవారికి షోడశోపచారములతో పూజ చేసుకుని చక్కగా అమ్మని ప్రార్థించారు. ఈ విధంగా అందరూ కూడా తమ సౌభాగ్యాలని పొందడం కోసం ఉత్తమమైన రీతుల్లో గృహిణులందరూ కూడా ఉత్తమ మార్గంలో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటటువంటి ఈ శ్రావణ మాసము రోజులలో ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పూజను చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ దీపలక్ష్మి వ్రతాన్ని చేసుకుని తమ సౌభాగ్యాలని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మనలోని అజ్ఞానం తొలగడానికి, అందరికీ జ్ఞానం కలగడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం కలగాలంటే చీకటి వెళ్ళిపోయి వెలుతురు రావాలి. అందుకని 108 దీపాలు ముట్టించి దీపలక్ష్మి పూజ చేస్తాం. అంటే దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటారు? మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం వచ్చి మనకి మంచి